అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ హ్యాపీనెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో నేను ఈరోజు మా బాబు వాకర్ గురించి చూపించబోతున్నాను. సో మా బాబు వాకర్ అనేది పర్టికులర్గా హ్యాండ్ మేడెడ్ అండి. సో ఇది మేము ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నాము కేవలం బాబు కోసమే. సో మెడికల్ రిప్రజెంటేటివ్ ద్వారా డాక్టర్ సజెస్ట్ చేసిన వాకర్ అన్నమాట ఇది. సో చూశారు కదా, బాబు నుంచోడానికి సపోర్ట్ ఇస్తుంది. సో అలాగే తనకి కూర్చోడానికి కూడా మూమెంట్ అవ్వడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. సో చెప్పాలంటే బెస్ట్ వాకర్ అనే చెప్పచ్చు. సో ఇక్కడ హ్యాండిల్ అనేది ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అనేది అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అన్నమాట బాబు హైట్ని బట్టి. సో అలాగే సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఇక్కడ నాబ్స్ అనేది ఇచ్చారు. సో వీటిని కనుక అడ్జస్ట్ చేసుకున్నట్లయితే అటుపక్క ఇటుపక్క ఇచ్చారండి. సో ఇవి కేవలం బాబు హైట్కి తగ్గట్టుగా సిట్టింగ్ అనేది కుదురుతుంది. సో కింద బేస్ కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు బాబుకి. సో టోటల్గా ఐరన్ రాడ్ టైప్ అండి. సో ఇది కాస్ట్ వచ్చేసేసి 7,000 దాకా పడింది మాకు చేయించుకోవడానికి. సో ఇదండి బాబు వాకర్. సో బాబు నడవడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీనిలోనే డైలీ కొంచెం సేపు బాబుని వాక్ చేపిస్తాము. సో అలా వదిలేసిన వాక్ చేస్తూనే ఉంటాడు. సో చూడండి, అలాగే మా హర్షు బేబీ చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు వాళ్ళ అన్నని. ఎలా ఎక్కేస్తున్నాడంటే అలా ఎక్కేస్తున్నాడు, జంప్స్ చేస్తూ ఉంటాడు చాలా. ఫైనల్గా బాబు అయితే అలా తిరుగుతూ ఇంట్లోనే ఆడుకుంటాడండి, బయటికి ఎక్కడికి వెళ్ళడు మేము తీసుకెళ్తే తప్ప. సో అలాగే గుమ్మం కూడా దాటడు. ఇంకా చెప్పాలంటే మా హర్షు బేబీతోనే ఆడుకుంటూ ఉంటాడు. సో మా హర్షు బేబీనే బాగా తనకి జోష్ ఇస్తూ ఉంటుంది. అదిగోండి చూడండి, పాండకారు వేసుకొని వచ్చేసింది. సో అలా తిరుగుతూనే ఉంటాడు. ఇద్దరు కూడా మంచిగా ఆడుకుంటారు, అలాగే కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళ బాండింగ్ చాలా బాగుంటుందండి. ప్రేమ్కి ఎక్కువ నేర్పించేది కూడా హర్షునే. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, తను వస్తేనే తనలో హ్యాపీనెస్ గమనించవచ్చు మనం. ఇంకా మీరు చూసినట్లయితే బాబు చూడండి స్టాండింగ్ పొజిషన్లో ట్రై చేశాడు. సో స్టాండింగ్ పొజిషన్లో అలా ఉంటాడు, కానీ మూమెంట్ అయితే అంతలాగా ఇవ్వడు. సో ఇక్కడ చూడండి మా హర్షు బేబీ ఏం చేస్తుందో. వాళ్ళ నాన్న బ్యాగ్ తీసుకొని, డ్యూటీ బ్యాగ్ తీసుకొని చోరీ చేసేస్తుంది. ఫైనల్గా పర్స్ అయితే తన చేతికి చిక్కింది. సో చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఏటీఎం కార్డే పెట్టేస్తుందండి చూడండి. ఇక ఈవినింగ్ మొత్తానికి పార్కులో అయితే ఎంటర్ అయ్యామండి. సో పార్క్ అంతా కొంచెం బాగు చేస్తున్నారు, సో అందుకనే అలా ఉంది. సో చాలామంది చిల్డ్రన్ ఆడుకుంటున్నారు. సో అలాగే బాబుని కూడా వాక్ చేపిద్దామని తీసుకెళ్ళాము. యాక్చువల్లీ షూ అనేది వేయలేదు, బాబుకి సపరేట్ షూ ఉంటుంది. సో బాబు అబ్జర్వ్ చేసినట్లయితే కాలు ఎత్తి నడుస్తాడు. సో చూడండి, ఫుల్గా పాదం అయితే మోపడు నేలకి. సో బ్యాలెన్స్ చేసుకోలేడు, వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటాడు. చిన్న బాబు చూడండి చాలా హైపర్ యాక్టివ్ అన్నమాట.
మధ్యలో నన్ను పిలుస్తున్నాడు అమ్మ అని, నన్ను పట్టుకోమని. ఒక పక్క మా హస్బెండ్ పట్టుకుంటే రెండో పక్క నేను పట్టుకున్నానండి. అలా నడిపిస్తున్నాము బాబుని. సో కెమెరా నేనేమో తిప్పేశాను. సో అలా కొంచెం సేపు 1 అవర్ పాటు నడిపించాము. తర్వాత మా హర్ష బేబీ నడుస్తూనే ఉంది రెస్ట్ లేకుండా. బాబుని కొంచెం సేపు మా హస్బెండ్ అలాగే నేను కూడా నడిపించానండి. సో నెక్స్ట్ మా చిన్న బాబుని కూడా ఆడిపించాము కొంచెం సేపు. సో వీడియో అయితే తీయలేదు. సో అలా డైలీ వాకింగ్ అనేది పార్క్లో తీసుకొచ్చి నడిపిస్తూ ఉంటాము వీలైనప్పుడల్లా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుజ్జి కన్నా ఆ చందమామ దిగి చూడండి ప్రేమ్ని వాళ్ళ ఫాదర్ ఎలా కూర్చోబెడుతున్నారో. చిన్నారి పొన్నారి కానీ భయపడుతున్నాడు బాబు. అల్లారు ముద్దంటి ఓ బుజ్జి కన్నా. మేమైతే బాబు నడవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము. మాకు వీలైనప్పుడల్లా తీసుకువెళ్ళి ఎక్సర్సైజెస్ చేపిస్తున్నాము, ఇలా ఆడిపిస్తున్నాము. సో నలుగురు పిల్లలతో ఉంటే బాబులో కొంచెం చేంజ్ వస్తుందని భావిస్తున్నాము. ఫైనల్గా నేను మా హర్షు బేబీ బయటకు వచ్చేసామండి పార్క్ నుంచి. సో వెయిట్ చేస్తున్నాము వాళ్ళ నాన్న కోసం అలాగే ప్రేమ్ కోసం. ఫైనల్గా మా హస్బెండ్ అయితే డ్యూటీకి రెడీ అయిపోయారండి. సో స్టెప్స్ దిగుతున్నప్పుడు మా బాబు బాయ్ చెప్తున్నాడు చూడండి. సో చూసారు కదండి మేము డైలీ బాబుకి చేయించే యాక్టివిటీస్. సో ఇలానే చేపిస్తూ ఉంటాము. సో అలాగే మీకు కనుక ఏదైనా వాల్యుబుల్ సజెషన్స్ మాకు ఇవ్వాలి అనుకుంటే అవి మాకు ఎంతగానో హెల్ప్ అవుతాయండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.